హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పంచదార మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి చీమలు వచ్చేస్తూ ఉంటాయి. అలా చీమలు రాకుండా ఉండాలంటే పంచదారలో ఒక ఎల్లుపైని అందులో పెట్టేసామనుకోండి, చీమలు ఎక్కకుండా వాటి ఘాటుకి స్మెల్కే దూరంగా పారిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఇలా ఎంతమంది ఉంటే అంతమంది ఇలాగ రోజు కూడా మనం ఈ విధంగా టూత్ బ్రష్తో బ్రష్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా బ్రష్ చేస్తూ మనం క్లీన్ చేసుకొని ఒక బ్రష్ స్టాండ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం ఎంత బ్రష్లు చక్కగా క్లీన్ చేసుకుని అందులో పెట్టుకున్నా దానిపైన మనకి తెలియని క్రిములు కానీ, టెస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో కొన్ని వాటర్ బాగా మరిగించుకున్నటువంటి వాటర్లో కొద్దిగా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఈ సాల్ట్ వాటర్లో బ్రష్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. హాట్ బాక్స్లో మనం ఏవైనా కర్రీస్ కానీ, అలానే చపాతీలు కానీ ఈ విధంగా చల్లారిపోకుండా పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత ఇలా పెట్టుకున్నా కూడా దానిలో ఉన్నటువంటి మనం ఏ ఐటెం పెట్టుకున్నా కూడా దానిలో ఇటువంటి వేడి లేకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలా మనకి కొంచెం ఎక్కువగా సేపు వేడిగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగా మరగబెట్టుకున్నటువంటి వాటర్ ఉంటాయి కదండి, మరిగించుకున్నటువంటి వాటర్ని అందులో పోసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచి 5 మినిట్స్ తర్వాత మనం ఏదైనా కర్రీ కానీ, రైస్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, వేడిగా ఉంటుంది. వేడి కూడా చల్లారిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఏదైనా సరుకులు కానీ, లేదంటే ఏదైనా ప్యాకెట్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు కొంత యూజ్ చేసుకుని కొంత ఈ ప్యాకెట్స్లోనే ఉంచేస్తూ ఉంటాం కదండి. అది గాలాడి పాడవపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలి అంటే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న లేబుల్తోనే దీన్ని క్లోజ్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఆ లేబుల్తోనే ప్యాకెట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి చక్కగా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, ప్యాకెట్ క్లోజ్ అయిపోతుంది. దీంట్లో ఉన్నటువంటి సరుకులు కానీ, ఏదైనా పౌడర్ కానీ పాడవకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈ విధంగా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత యూజ్ చేసుకొని కొంత అలానే ఉంచినప్పుడు ఇలా కట్ చేసినటువంటి లేబుల్తోనే ఈ విధంగా ప్యాకెట్ని అయితే క్లోజ్ చేసుకోవచ్చు. దానిలో ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మునక్కాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా మనం ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా క్యారీ బ్యాగ్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. క్యారీ బ్యాగ్స్లో ఎక్కువగా వాటర్ బబుల్స్ ఏర్పడి ములక్కాయలు పాడవుతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. ముందుగా మునక్కాయలని చాకుతో ఇలాగా కట్ చేసుకోవాలి. చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా మునక్కాయలు ముక్కలు అన్నిట్లు కూడా పెట్టుకొని తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనం ఎక్కువ రేట్లు పెట్టుకొని ఇలా కూరగాయలు తెచ్చుకొని ఇలా పాడవుతుంటే చాలా మనం బాధపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. మనకు కావాల్సినప్పుడు తీసుకొని కర్రీ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉంటాయండి. పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి నోటిఫికేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదండి. మనకు నచ్చిన వీడియోస్ మొబైల్ చూస్తూ ఉంటాము. ఇలా మొబైల్ పక్కకు పెట్టేస్తే అస్తమానం పడిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా 2 రబ్బర్ బ్యాండ్స్ని తీసుకొని ఈ విధంగా ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా పెట్టేసుకొని బాటిల్కి నిండుగా ఉన్నటువంటి బాటిల్కి ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనకు నచ్చిన వీడియోస్ చూస్తూ మనం అయితే కిచెన్లో వంట చేస్తూ కూడా చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చపాతీలు కానీ, పూరీలు కానీ మనం వేసుకుంటూ ఉంటాం కదండి. చపాతీ వేసేటప్పుడు మనం ఆయిల్ స్పూన్తో ఇలాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటాం కదా. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే స్పూన్ కాకుండా అలానే మనం ప్లాస్టిక్ బ్రషెస్ కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు కాబట్టి ఇలా ట్రై చేయండి. ఒక గిన్నెలో నూనె పోసుకొని ఇలా నూనెలో ఒక గ్లాస్ పెట్టేసుకొని చిన్న సైజు గ్లాస్ కానీ, లేదంటే చిన్న గిన్నె లాంటిది కానీ పెట్టేసుకొని ఇలా చపాతీకి అప్లై చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా
ఇలా మనం ఈ టిప్ని అయితే ఫాలో అయిపోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా చపాతీకి అప్లై చేసుకుంటూ ఇలా ఎన్ని చపాతీలైనా చాలా ఈజీగా కాల్చుకోవచ్చు. అలానే దోశలకైనా ఇలానే చక్కగా మనం ప్రిపేర్ చేసుకొని ఇలా వేసుకున్నామనుకోండి, ఎటువంటి ప్లాస్టిక్ బ్రేసెస్తో యూజ్ లేకుండా ఇలా ట్రై చేయొచ్చు. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. లెమన్స్ మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి లెమన్స్ ఒక్కోసారి గట్టి పడిపోతూ ఉంటాయి, త్వరగా రసం రాదు కదండి. అలాంటి టైంలో ఇలా ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి. ఇలా లెమన్ తీసుకొని ఒక 15 మినిట్స్ వరకు వాటర్లో ఉంచుకొని ఇలా వాటర్లో తీసేసిన తర్వాత నిమ్మకాయని ఈ విధంగా చేత్తో రఫ్ చేసి తర్వాత నిమ్మరసం ఇలా తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా నిమ్మరసం అయితే వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా చాకుతో కట్ చేయాలంటే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఎందుకంటే అది గట్టి పడిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి నిమ్మకాయలు వెంటనే రసం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం ఎక్కువగా ఇలా ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది కదా. కరివేపాకు పాడవకుండా ఉండాలంటే ఇలా కరివేపాకును ఇలా వాటర్లో శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా కరివేపాకు అంతా కూడా ఒక దానిలోకి తీసుకొని ఇలాగే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని కరివేపాకుని ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలాగా ఎన్ని రోజులున్నా కరివేపాకు పాడవకుండా ఉంటుందండి. న్యూస్ పేపర్ ఈ విధంగా తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కరివేపాకు కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.